సో రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఎకానమీ అనే సెక్షన్లో స్కోర్ తగ్గడం వల్ల చాలామంది సర్వీస్కి దూరం అయ్యారు. ఇక్కడ ఎకానమీని మీరు ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి మీ ప్రిపరేషన్లో ఉన్న గ్యాప్స్ ఏంటి, కాన్సెప్చువల్ క్లారిటీ అనేది లేకపోవడం వల్ల కూడా చాలామంది ఎగ్జామ్లో ఇబ్బంది పడ్డారు. సో ఏవైతే ఛాలెంజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో దాన్ని ఒక పాజిటివ్ వేలో టర్న్ చేయడానికి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ వీడియో అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఒక 2 వీడియోస్లో మీకు ఆ స్ట్రాటజీస్ అనేవి షేర్ చేశాను. ఎలాగా ప్రీవియస్ పేపర్స్ నుంచి మనకు కనెక్ట్ అవుతున్నాయి అండ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూ అదే డైరెక్షన్లో క్వశ్చన్స్ అనేవి ఎలా డిజైన్ చేస్తున్నారు ఎగ్జామినర్స్ అనేది మీకు చూపించాను. ఇప్పుడు సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనిస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2025లో మనకి చూడండి జిఎస్టీపీ మీద మీకు ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రూప్ 2 మెయిన్స్ 2025లో ఈ జిఎస్టీపీ క్వశ్చన్ కొత్తగా ఇచ్చారంటే అదేం లేదు. అంతకుముందు జరిగిన తెలంగాణ గ్రూప్ 2 పేపర్ చూడండి. సో దీంట్లో కూడా జిఎస్డిపి మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే అంతకుముందు జరిగిన తెలంగాణ గ్రూప్ 3 పేపర్ చూడండి, ఇక్కడ కూడా జిఎస్డిపి మీద క్వశ్చన్ రావడం జరిగింది. పోనీ ఇదేదో కొత్త ట్రెండ్ అనుకోవద్దు, అంతకుముందు జరిగిన ఏపీపీఎస్సీ పేపర్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2019లో కూడా జిఎస్డిపి మీద మీకు ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే అంతకుముందు జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ 2017 పేపర్ చూడండి, ఇక్కడ కూడా జిఎస్డిపి మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇంకా పాత పేపర్స్ చూసుకుంటే 2008లో కూడా మనకి జిఎస్డిపి మీద క్వశ్చన్ అయితే వచ్చింది. అంటే రాబోయే ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ గ్రూప్ 2 కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఏదైనా సరే మనకి ఎకానమీ పర్స్పెక్టివ్లో ఈ జిఎస్డిపి మీద క్వశ్చన్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి లాస్ట్ 8 years నుంచి చూసుకున్నా సరే ప్రతి ఎగ్జామ్లో మనకి కన్సిస్టెంట్గా గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో ఈ జిఎస్డిపి మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు జిఎస్డిపి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకే. అండ్ ఇక్కడ ఒక కామన్ ఫ్యాక్టర్, ఒక కామన్ ఎలిమెంట్ కనుక మీరు గమనిస్తే, ఇక్కడ వాళ్ళు క్వశ్చన్స్ ఏవైతే డిజైన్ చేస్తున్నారో అన్నీ కూడా నంబర్ బేస్డ్ ఉన్నాయి. అంత నంబర్ గేమ్తోనే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏంటి పర్సంటేజెస్ నంబర్ బేస్డ్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రూప్ 2లో కూడా చూడండి, ఇక్కడ కూడా నంబర్ బేస్డ్ రావడం జరిగింది. అలాగే గ్రూప్ 3లో కూడా నంబర్ బేసే రావడం జరిగింది. ఇలా ప్రతిసారి కూడా అంతకుముందు జరిగిన అన్ని పేపర్స్లో కూడా ఈ నంబర్ బేస్ క్వశ్చన్సే కామన్గా వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. సో రాబోయే ఎగ్జామ్స్లో సేమ్ ఇదే ట్రెండ్ రిపీట్ అవుతుందా? రిపీట్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. సో వాళ్ళు కొత్తగా ట్రై చేస్తే ఇంకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచాలనుకుంటే ఎంతవరకు వెళ్ళొచ్చు. అప్పుడు ఏంటంటే ఈ స్టాటిక్ పార్ట్, అంటే ఏదైతే కాన్సెప్చువల్ క్లారిటీ ఉందో, సో మీకు ఎంతవరకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది అనేది ఒక ఐడియాతో టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. దాంతోపాటు స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్లో స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అదొక ప్యాటర్న్. ఇంతకుముందు రీసెంట్ టైమ్స్లో మనం చూసాం అసెషన్ రీజన్ బేస్ క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. సో అసెషన్ రీజన్ బేస్ క్వశ్చన్స్ డిజైన్ చేయడం కూడా 100% ఛాన్స్ ఉంది. అంటే రేపటి రోజు ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో ఇచ్చినా సరే, కంప్లీట్గా డైనమిక్ అప్రోచ్ ఇచ్చినా సరే, లేకపోతే ఇలా స్టాటిక్ అప్రోచ్ ఇచ్చినా సరే, మీరు 100% స్కోర్ చేసేలాగా మీరు ప్రిపరేషన్ అయితే చేయాలి. సో ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే మీరందరూ కూడా కామన్గా నేను చూస్తుంది ఏంటంటే, ఎందుకంటే నాకు చాలామంది పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు అండ్ ఇంతకు ముందు చాలామంది సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, టీజీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన టీజీపీఎస్సీ గ్రూప్ 2లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్ స్టడీ మెటీరియల్ సెలెక్ట్ అయిన వాళ్ళు. సో ఇంతకుముందు ఏపీపీఎస్సీలో నాయో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా రకరకాల సర్వీసులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా రకరకాల సర్వీసులో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాను. సో ఏవైతే మన వాళ్ళు కామన్గా ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఉన్నాయో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా ఫిగర్ అవుట్ చేయడం జరిగింది. అండ్ దాని పరంగా స్టడీ మెటీరియల్ కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్స్తో పాటు, అంటే టెక్నికాలిటీ ఆఫ్ సబ్జెక్ట్తో పాటు, కాన్సెప్చువల్ క్లారిటీతో పాటు మీకు ఈజీగా కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి త్రూ ఎగ్జాంపుల్స్ కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఇలా మీకు విత్ ఎగ్జాంపుల్స్ కనుక మీరు నేర్చుకున్నారనుకోండి, మీరు కాన్సెప్ట్ మీద 100% గ్రిప్ అయితే వస్తుంది. రేపన్న రోజు సోషల్ ఎకనామిక్లో అవుట్లుక్ చదువుతున్నా సరే, లేకపోతే న్యూస్ పేపర్ చదువుతున్నా సరే, మీకు ఈ కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏ కంటెక్స్ట్లో వాళ్ళు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తున్నారో అది ఆ కంటెంట్ అర్థమవుతుంది. అలాగే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ జిఎస్టీపీ మీద మనకి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే చూడండి, పబ్లిక్ డెప్తో లింక్ ఇచ్చారు.
ఓకే, పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్ ఇన్ ద జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మీకు పబ్లిక్ డెప్ట్ అంటే ఏంటో తెలియాలి, అలాగే జిఎస్డిపి గురించి కూడా ఆ ఇంటర్లింక్ అనేది తెలియాలి. అలాగే ఇక్కడ కూడా చూడండి, డైరెక్ట్గా సోషల్ ఎకనామిక్ అవుట్పుట్తో లింక్ చేశారు. ఇక్కడ కూడా చూడండి, సేల్స్ ట్యాక్స్ రెవెన్యూ అని, స్టేట్ ఎక్సైజ్ రెవెన్యూ అని, మోటార్ వెహికల్ ట్యాక్స్ రెవెన్యూ అని, అలాగే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని, రెవెన్యూ అని, ఇలాగ ఇంటర్లింక్ చేస్తారు. ఇలాగ మీరు చదివేటప్పుడు అంటే బైహార్ట్ చేయడం ఎప్పుడు చేస్తారు, ఫస్ట్ మీకు ఎప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ రావాలి. ఓకే, అంటే కాన్సెప్ట్ మీద మీకు పూర్తిగా అవగాహన రావాలి, దాన్ని 100% అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కానీ చాలామంది చేస్తుంది ఏంటి, ఫస్టే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు, అలా ఎప్పుడు చేయొద్దు. సో దానివల్ల ఏమవుతుందంటే మెమరీ రిటెన్షన్ అనేది కొంచెం వీక్ అవుతుంది. అంటే ఎక్కువసారి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయకపోతే ఏమవుతుంది, ఆ నంబర్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ మనం మర్చిపోతాం. ఓకే, ఎప్పుడు కూడా అలా చేయొద్దు. ఫస్ట్ ఏంటంటే ఇలాగా కాన్సెప్ట్స్ మీద ఒక అవగాహన తెచ్చుకోండి, కంప్లీట్ 100% కాన్సెప్ట్స్ క్లారిటీ తెచ్చుకోండి, సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోండి. ఆ తర్వాత పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు బైహార్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ అనేది పెరుగుతుంది, మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది ఎకానమీ మీద. ఇలా విత్ ఎగ్జాంపుల్స్ కనుక గుర్తు చేసుకుంటే మీకు ఆ ఇంటర్లింకింగ్ అనేది అలవాటు అవుద్ది. ఓకే, సో రేపటి రోజు నోటిఫికేషన్ ఎప్పుడో రావచ్చు. సో చాలాసార్లు మనకి ఏంటంటే ఇయర్స్ పాస్ అవుతూ కొద్దీ మనకి కొత్త కొత్త డేటాలన్నీ వస్తాయి. సో కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే 2 years ముందు డేటా పాయింట్ బేస్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అది ఆల్రెడీ మన తెలంగాణ గ్రూప్ 2లో చూసాం. ఓకే, అప్పుడేంటి, ఆ ఎనలిటికల్ అప్రోచే మీకు హెల్ప్ అవుతుంది రైట్ ఆన్సర్ని ఫిగర్ అవుట్ చేయడంలో. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎనలిటికల్ ఎబిలిటీస్ని కూడా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎనలిటికల్ అప్రోచ్ కూడా, ఎనలిటికల్ ఎబిలిటీస్ కూడా మీకు మీకు అప్స్కిల్ అయ్యేలాగా ఇదంతా కూడా నేను డిజైన్ చేయడం జరిగింది. ఇలాగా ఎకానమీ మొత్తం అంతా కూడా నేను మీకు సింప్లిఫై చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ కూడా చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మనకి ఎటు నుంచి క్వశ్చన్ ఏ డైరెక్షన్లో ఎంత లెవెల్లో డిఫికల్టీ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా ఇప్పటి నుంచి మీరు ట్రైన్ అవ్వాలి, మీరు అప్స్కిల్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటే రేపటి రోజు మన పేపర్ ఎంత లెవెల్లో డిఫికల్టీ ఇచ్చినా సరే, ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు అండ్ మార్కులు తెచ్చుకోగలరు. ఇక్కడ మనం మెయిన్ ఫోకస్, మన ప్రైమ్ ఫోకస్ అంతా ఏంటి, మీ మార్క్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, మిస్టేక్స్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా అర్థం చేసుకోవాలి, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి. అప్పుడు ఎక్కువ మార్కులు వస్తే ఆబ్వియస్లీ ఆటోమేటికలీ మీకు కావాల్సిన సర్వీస్ మీ చేతిలో ఉంటుంది. ఓకే, అందరూ ఏంటంటే గోల్ పర్స్పెక్టివ్లో ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఇక్కడ ఈ ప్రాసెస్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఒక నోటిఫికేషన్ మీ చేతిలో నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా రీసెంట్గా జాయిన్ అయ్యారు తెలుగు మీడియం వాళ్ళు, 2-3 నోటిఫికేషన్ చూసిన వాళ్ళు ఉన్నారు, ఒక లూప్లో ఉండిపోయారు. సో నా పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత నేను ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, నోట్స్ ఎలా తయారు చేసుకుంటారు, కాన్సెప్ట్స్ ఎలా అర్థం చేసుకుంటారు, ఎగ్జామ్ కండిషన్స్ అంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఫిగర్ అవుట్ చేసి ఏవైతే కామన్గా నేను చెప్తున్నాను కదా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను చూశాను. కానీ ఈ 2-3 నోటిఫికేషన్ అంటే సీనియర్ ప్లేయర్స్, సో వీళ్ళు చేసిన కామన్ మిస్టేక్స్ కూడా అర్థం చేసుకొని ప్రతిదీ కూడా ఫిగర్ అవుట్ చేసి స్టడీ మెటీరియల్ పరంగా మొత్తం అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మీకు చూడండి స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వస్తున్నాయి, అది ఆల్రెడీ మీకు చూపించాను చాలాసార్లు. అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకొని కాన్సెప్చువల్ క్లారిటీ బేస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే తెలుగు అకాడమీ బుక్స్ నుంచి ఫ్యాక్ట్స్ బేస్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అంటే ఫస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. ఈ బేసిక్స్ మీద కంప్లీట్గా మీకు గ్రిప్ రావాలి, అది కంప్లీట్గా బ్యాక్ టు బేసిక్స్ అనే స్టడీ మెటీరియల్ డిజైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుతుంది, మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది, పీవైక్యూస్ మీద అండర్స్టాండింగ్ పెరుగుతుంది, ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది మీకు అర్థమవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మీ మిస్టేక్స్ ఆటోమేటిక్గా మినిమైజ్ అవుతాయి అండ్ ఆబ్వియస్లీ స్కోర్ అనేది పెరగడానికి 100% అవకాశాలు అనేది ఉంటుంది. ఇది బేసిక్ లెవెల్లో. అలాగే ఇప్పుడు బ్యాక్ టు బేసిక్స్ అనేది ఒక స్టడీ మెటీరియల్ మనం డిజైన్ చేసాం. నెక్స్ట్ ఏంటి, అడ్వాన్స్ లెవెల్. సో ఈ అడ్వాన్స్ లెవెల్ ఏంటి, కంప్లీట్గా ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ అనమాట. సో 3 degree అప్రోచ్లో మొత్తం ఆ క్లారిటీ అనేది పెంచడానికి చూస్తాం. అలాగే ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్స్ మీద కూడా మనకి టోటల్ అనలిటికల్ ఎబిలిటీస్ని డెవలప్ చేసేలాగా కంటెంట్ అంతా డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా ప్యూర్ కంటెంట్ బేస్డ్ అనమాట ఇది. ఎందుకంటే మనకి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మనం చాలా చూసాం.
సో లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 2లో మీరు చూశారు, అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా మీరు చూశారు. సో మారుతున్న ట్రెండ్స్ కాదు అనుకుంటే అటు బేసిక్ లెవెల్ అప్రోచ్లోని అడ్వాన్స్ లెవెల్ అప్రోచ్లోని మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో ఇలా ఎకానమీని మ్యాక్సిమం మనం సింప్లిఫై చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎకానమీ కూడా పాలిటీ కూడా మొత్తం అంతా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని అటు అన్ని స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మొత్తం కంటెంట్ అంతా డిజైన్ చేశాను. అండ్ దాంతోపాటు అడిషనల్గా ఒక క్విక్ రివిజన్ మెటీరియల్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది తెలుగు మీడియం మనం ఇంతవరకు చేసిన స్టడీ మెటీరియల్. ఖచ్చితంగా రేపన్న రోజు మీ ప్రిపరేషన్లో మీ మార్క్స్ తెచ్చే దాంట్లో ఇది మీకు వాల్యుయేషన్ అవుతుంది, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఎగ్జామ్ మీద క్లారిటీ పెరుగుతుంది, ఎగ్జామినర్ మైండ్ సెట్ మీద మీకు 100% క్లారిటీ వస్తుంది, ఏ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ డిజైన్ చేస్తున్నారు అనేది మీకు 100% క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడైతే మీకు ఈ క్లారిటీ ఆఫ్ థాట్ డెవలప్ అవుతుందో, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందో, ఆబ్వియస్ అక్కడ మార్క్స్ అనేవి పెరుగుతాయి. ఇలాగా మీకు ప్రెసెంట్ మనం పాలిటీ అండ్ ఎకానమీకి మనం చేసాం. సో మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. అంతా కూడా ప్రతిదీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మీకు డిజైన్ చేయడం జరిగింది, ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని. ఇంతకుముందంతా మనం ఇంగ్లీష్ మీడియంలో చేసాం, ఇప్పుడు మనం తెలుగు మీడియంలో స్టార్ట్ చేసాం. సో వీటి తాలూకా వాల్యూ అనేది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది మీరు చూస్తారు ఎగ్జామ్ కండిషన్స్లో, అక్కడ మీకు కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుంది మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి. సో ఎప్పుడైతే మీకు మార్క్స్ స్కోర్ చేయడం స్టార్ట్ చేస్తారో మిస్టేక్స్ అనేవి మినిమైజ్ అవుతాయో ఆబ్వియస్లీ ఎక్కువ మార్కులు అనేది వస్తుంది. సో రేపటి రోజు మిగతా సబ్జెక్టులతో కంపేర్ చేసుకుంటే ఎకానమీ మీకు హైయర్ స్కోరింగ్ సబ్జెక్ట్ కింద చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. సో ఈ అనాలిసిస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. దాంతోపాటు మీకు అవసరం ఉంటే మన స్టడీ మెటీరియల్ కూడా ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అనేది మీకు ఎగ్జామ్ రాస్తారని మీకు తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ మెటీరియల్స్ పరంగా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటాయి, ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు. ఎందుకు ప్రింట్ ఆప్షన్ ఇవ్వట్లేదు అనేది కూడా మీకు తర్వాత తెలుస్తుంది, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తెలుస్తుంది. సో దట్స్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.